రష్యా అధ్యక్షుడు పుతిన్ బతికున్నంత వరకు అధ్యక్షుడిగానే ఉండేటట్టున్నారు. తాజాగా చూస్తే మరొక 6 సంవత్సరాలకి ఆయన్నే ప్రజలు ఎన్నుకున్నారు. 3 రోజులుగా జరుగుతున్న రష్యా అధ్యక్షుల ఎన్నికల పోలింగ్ ఆదివారంతో ముగిసింది. ప్రాథమిక సమాచారం ప్రకారం అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కి దాదాపు 88% ఓట్లు లభించినాయి. 24 ప్రాంతాల్లో ఓట్ల లెక్కింపుని చేపట్టిన మీద విషయం తేలింది. అసమ్మతి గాళాన్ని ఉక్కుపాదంతో అణచేస్తూ 24 ఏళ్ల పాలనను మరో 6 ఏళ్లు కొనసాగింపు చేసుకోవాలని పుతిన్ ప్రయత్నిస్తున్నారు. చివరి రోజు ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు పోటెత్తారు. ఉక్రెయిన్ యుద్ధాన్ని పుతిన్ విధానాలను వ్యతిరేకిస్తున్న వాళ్ళు పోలింగ్ కేంద్రాలకు వచ్చి సంఘీభావం ప్రకటించాలని దివంగత విపక్ష నేత నావల్నీ మద్దతుదారులు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో పరిణామం చోటు చేసుకుని పలు పోలింగ్ కేంద్రాల్లో దౌర్జన్యకాండ చోటు చేసుకుని కొన్ని చోట్ల బ్యాలెట్ పెట్టెలోకి ఇంకు ఆకుపచ్చ రంగు యాంటీసెప్టిక్ ద్రావణాలు పోసేశారు. 16 నగరాల్లో 65 మంది నేతలు అరెస్ట్ అయ్యారు. బలమైన ప్రత్యర్థులు కానీ బహిరంగంగా విమర్శించేవాళ్ళు కానీ లేని కఠినమైన వాతావరణంలో ఎన్నికలు కొనసాగినాయి. చివరి రోజు ఓటర్లు వెల్లువకు సంబంధించిన చిత్రాలు, వీడియోలు నావల్నీ మద్దతుదారులు సోషల్ మీడియాలో పంచుకున్నారు. బెర్లిన్, ప్యారిస్, మిలన్ తదితర నగరాల్లో ఉన్న రష్యా దౌత్య కార్యాలయంలో పెద్ద ఎత్తున ఓటర్ల సందడి కనిపించింది. మరోవైపు ఉక్రెయిన్ నుంచి రష్యాపైకి డ్రోన్లు మరొక వైపున వెల్లువెత్తినాయి. అయితే మొదట 88% ఓట్లు అయితే ఫైనల్గా వచ్చేటప్పటికి ఈ జనాలందరూ పోటెత్తడం వల్ల ఒక 3% మాత్రం అతనికి పుతిన్కి వ్యతిరేకంగా వచ్చినాయి. ఫైనల్గా అయితే మరొక 6 ఏళ్ల పాటు రష్యా అధ్యక్షుడు పుతినే.